కరివేపాకే కదా అని తీసి పడేస్తున్నారు. అయితే మీరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎక్కువగా కూరలలో కరివేపాకును యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ చాలామంది కరివేపాకును తినకుండా కూరలో ఉన్న కరివేపాకును సపరేట్ చేసి అలా పడేస్తూ ఉంటారు. ఇది మన హెల్త్కి అసలు మంచిది కాదండి. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది. అది ఎలా అంటే కరివేపాకు మన శరీరంలో ఉండే ఎక్స్ట్రా కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలానే మనం డైలీ కరివేపాకుని తీసుకుంటే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. అలానే ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. అలానే ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కరివేపాకు మన వెయిట్ లాస్ని తగ్గించడంలో కూడా మనకు కరివేపాకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ డైజెషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో కూడా ఈ కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. అలానే ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కనుక ఉంటే ఈ కరివేపాకును డైలీ మార్నింగ్ రెగ్యులర్గా తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు కరివేపాకును పడేయకుండా మీరు రెగ్యులర్గా కరివేపాకును తింటూ ఉండండి. కరివేపాకు అనేది మన హెయిర్కి, స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులర్గా కరివేపాకును తింటూ ఉండండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.